నమస్కారం వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహానేత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో నడవాలని పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కానాల మేరీమాత ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి శిల్పా కుటుంబానికి రాజకీయంగా ఒక క్లారిటీ ఉంది ఎమ్మెల్యే శిల్పారెడ్డి నంద్యాలలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నంద్యాల డిఎస్ఏ స్టేడియంలో జిల్లా స్థాయి కుస్తీ ఎంపిక పోటీలు నంద్యాల కడప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు మహానేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని వేలాదిగా ఈ మహోన్నత కార్యక్రమానికి తరలి రావాలని ఎమ్మెల్యే శిల్పారెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 404 కోట్ల వ్యయంతో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అలాగే స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో వేలాదిగా విజయవాడకు తరలి రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతూ అనేక బృహత్తర కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. డాక్టర్ అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే చెందిన వారు మాత్రమే కాదని ఆయన అందరివాడని అన్నారు. మహానేత విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీ విగ్రహ ఆవిష్కరణ స్మృతివనం అందులో వివిధ బ్లాక్లు ప్రారంభించనున్నారని ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నంద్యాల నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి కారు రవికుమార్, నంద్యాల పట్టణ అధ్యక్షుడు పున్నా శేషయ్య, జాకిర్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, భీమినిపల్లి వెంకట సుబ్బయ్య, రామచంద్రుడు, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు శంకర్ నాయక్, వైఎస్ఆర్సీపీ రాయలసీమ జోన్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిరాం రెడ్డి, బసవేశ్వరరెడ్డి, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసే విధంగా ఆయనని ఘనంగా కీర్తించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని విజయవాడలో నెలకొల్పుతున్నటువంటి విషయం మన దగ్గర చూస్తున్నాం. 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దాదాపు 125 అడుగులు ఎత్తైనటువంటి ఈ విగ్రహం దేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో అత్యంత పొడవైన విగ్రహం. అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క స్మృతివనాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ టెక్నాలజీ తోటి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం కానివ్వండి, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక మంచి పార్క్ లాగా క్రియేట్ చేయడం కానివ్వండి, అక్కడ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేసి మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విగ్రహాలలో ఎలా అయితే ఉన్నాయో ఆ మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క స్టాచ్యూని, ఈ యొక్క స్మృతివనాన్ని తయారు చేస్తారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 పార్క్ లాగా, నెంబర్ 1 స్మృతివనం లాగా దీన్ని తయారు చేస్తున్నాం. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు అంటే ఈరోజు ఆయన స్ఫూర్తితోటి ఏదైతే ఆయన చూపించినటువంటి మార్గానికి ఆకర్షితులై మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి బాటలో, వాళ్ళు చూపించినటువంటి బాటలోనే పయనించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి మరి ఆ రోజు ఒక పండుగలాగా గతంలో మనందరం ఏదైతే 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఒక మార్గాన్ని ఎంచుకొని నడుస్తుందో అది అంబేద్కర్ గారు చూపిన మార్గం అని చెప్పేసి దాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం లాగా ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ ని చేస్తోంది. మరి నంద్యాల నుంచి కూడా దాదాపు
మనం 5 బస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 బస్సులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవారు. అలాగే అన్ని ఏర్పాట్లు అక్కడ ఒక ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక మీటింగ్ తర్వాత సాయంత్రం డ్రోన్ షో కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మన ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇన్ని రోజులు మనం ఏదైతే కోరుకుంటున్నామో, మొదట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు చాలా మంది కూడా గతంలో నాయకులు కూడా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, కానీ ఏ రోజు కూడా ఆయన చేసి చూపిలేదు అని చెప్పేసి అదే బాటలో ఈ ప్రభుత్వం కూడా పయనిస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఏదైతే మాకు ఈ యొక్క ప్రభుత్వానికి దిశానిర్దేశంలాగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఈ ప్రభుత్వం పయనిస్తుందో ఆయనని కీర్తించాలి, ఆయనని గట్టిగా మన రాష్ట్రంలో స్మరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని అత్యంత వేగంగా నిర్మించినారనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి 19వ తేదీన మనందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వైఎస్ఆర్సీపీ జగనన్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మనకందరికీ తెలిసిన విషయమే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ బాగు కోసము వాళ్లను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే సదుద్దేశంతో ఎన్నో అభివృద్ధి ఫలాలు, ఎన్నో సంస్కరణలు విద్యలో కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగానే డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారనే విషయం మనకందరికీ తెలిసిన విషయం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల పెద్ద విగ్రహాన్ని విజయవాడలో నగరపు నడిబొడ్డులో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ విగ్రహాన్ని మనము ఏర్పాటు చేసుకోవడానికి 19వ తేదీన ముహూర్తం నిర్ణయించినాము. దానికోసం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రమంతా కదిలి వెళ్ళి ఆ విజయోత్సవ సభలో, ఆ స్టార్టింగ్ ఓపెనింగ్ సభలో అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ కానీ నంద్యాల నియోజకవర్గ ప్రజలకందరికీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, వేలాదిగా మనం తరలి వెళ్ళి ఆ ఆనంద ప్రోగ్రాంలో మనం పాలు పంచుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరడం జరుగుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ కారిడార్లో సామాజిక సమతా సంకల్పంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛాయాచిత్ర ప్రదర్శనను జాయింట్ కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీ విజయవాడలో దాదాపు 400 కోట్లతో 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతో పాటు 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా ఘనంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సామాజిక సమతా సంకల్పం జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ఛాయాచిత్ర ప్రదర్శన కలెక్టరేట్లో నిర్వహించడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప దార్శనికుడని, సామాజిక న్యాయం సాధించడంలో ఆయన మార్గం అనుసరణీయమని తెలిపారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డ్రామా పీడి రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కొమ్ముపాలెం శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర గౌరవాధ్యక్షులు లింగస్వామి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జీవన్, రాజు, దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షులు, వివిధ దళిత సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. వేరే కలర్ పెట్టాల్సింది.
ఈరోజు మనము 125 అడుగుల డాక్టర్ కొంచెం సేద్దాం సార్. అందరూ వస్తారు. ఈయన జన్మించే ముందు 1827లో పూలే గారు జన్మించి అంటరాంతరం మీద పని చేస్తూ 1890లో చనిపోయిన తర్వాత అంబేద్కర్ పుట్టి నాకు ఆదర్శ గురువు అని ఆయన ప్రకటిస్తాడు. అంటే అంటరాంతరం మీద ఆయన పనిచేశాడు కాబట్టి ఇది బీసీలు ఎస్సీలు గమనించాలి ఈ విషయం. కానీ బీసీ అయినటువంటి ఒక పూలేను నా గురువుగా ప్రకటించుకొని ఆయన కోసం ఆర్టికల్ 17 తీసుకొస్తాడు. ఆర్టికల్ ఆయన రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు 17వ ఆర్టికల్లో పూలే గురించి పెడతాడు. అదేవిధంగా సావిత్రిబాయి 1831లో పుట్టి అంబేద్కర్ పుట్టిన 1890 అంబేద్కర్ పుట్టితే 1897లో సావిత్రిబాయి చనిపోతుంది. అంటే అంబేద్కర్ పుట్టిన 6 సంవత్సరాలు చనిపోతుంది. ఆ తల్లి చేసినటువంటి బాల కార్మిక వ్యవస్థ విద్య కోసం పనిచేసింది కాబట్టి ఆ తల్లి కోసం 45 ఆర్టికల్లు రాజ్యాంగంలో పెడతాడు. ఇది రిలేషన్, మహిళలకు అంబేద్కర్ రిలేషన్, బీసీలకు మహిళలకు ఉన్న రిలేషన్. ఇది ప్రజలు గమనించాలి. ఆయన ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఆయన అందరి వాడు అనడానికి మన జాయింట్ కలెక్టర్ గారు అన్ని కృషి చేసి మాకు ఆ భూమిని అప్పచెప్పి పేదలకు అందిస్తే అదే మహానుభావునికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషికి మీరు చేసిన సేవ అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రేమించుకుంటున్నాం. అందరికీ మరొకసారి జై భీమ్, జై భీమ్. సీట్ల కోసం ఎవరైనా పోటీ పడొచ్చని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని, అయితే రాజకీయంగా శిల్పా కుటుంబానికి ఒక క్లారిటీ ఉందని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మీడియా సమావేశంలో హైదరాబాద్ లో ఓ హోటల్లో నంద్యాలకు చెందిన మాజీ మంత్రులు భేటీ అయ్యి టీడీపీ సీటు కోసం మంతనాలు జరిపారని, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందన్న ప్రశ్నకు ఎమ్మెల్యే తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని, శిల్పా కుటుంబానికి రాజకీయంగా క్లారిటీ ఉందన్నారు. తమ కుటుంబం జగనన్నతోనే ఉంటుందని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే నంద్యాలలో టికెట్ కోసం ఏ పార్టీలో కుమ్మలాడుతున్నారో అందరికీ తెలుసన్నారు. జగన్మోహన్ రెడ్డితోనే నడుస్తాం, వారితోనే రాజకీయం చేస్తాం, మా టికెట్ కు ఎటువంటి డోకా లేదని స్పష్టం చేశారు. ఈ రాజకీయ తెలుగుదేశం పార్టీలో ఒక క్లారిటీ అనేది లేకుండా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు సీట్ల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది వాళ్ళ పార్టీలోనే చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టాలి అనే ఉద్దేశంతో దాన్ని ఇంకా రకరకాలుగా క్రియేట్ చేసి అవాస్తవాల్ని దాన్ని జత చేసేసి వాట్సాప్లో సోషల్ మీడియాలో హల్చల్ చేపియాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా కనపడుతుంది. మా వరకు వైఎస్ఆర్సీపీ వరకు పూర్తి క్లారిటీతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. ఈ 7 నియోజకవర్గాలకి ఎవరెవరు అభ్యర్థులు అనేది కూడా ఆయన కసరత్తు నిర్వహించి ఆయన క్లారిటీతో ఉన్నారు, మేము క్లారిటీతో ఉన్నాం. సో క్లారిటీతో ఎవరైనా లేరు అనుకుంటే అది తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే. సో దాన్ని ఏదో మభ్యపెట్టి ఇంకా రకరకాల ఊహాగానాలు, ఏదో వాళ్ళిద్దరు కూర్చున్నారంట, వీళ్ళిద్దరు కూర్చున్నారంట, వాళ్ళిద్దరు చర్చించుకున్నారంట, వీళ్ళిద్దరు చర్చించుకున్నారంట, ఇవన్నీ అవసరం లేని టాపిక్లు. ఎందుకంటే చర్చించుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? ఏదైనా వేరే పార్టీలోకో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళాలన్న ఆలోచన ఉన్నప్పుడు వస్తుంది. అసలు అటువంటి ఆలోచనలే లేనప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు, లేకపోతే ఇంకొక అవసరం లేదు. మునిగిపోయే పడవ వైపు ఎవరు కూడా చూడడం లేదు, అవసరం కూడా లేదు. మా వరకు గతంలోనే నేను ఒకటే చెప్పా, రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే మేము నడుస్తామని చెప్పేసి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు మేము రాజకీయాలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారితోనే నడుస్తాం, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డితో మాత్రమే పయనం చేస్తాం. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే
రాజకీయాలే మానేయాల్సి వస్తే తప్పితే మేము జగన్మోహన్ రెడ్డి గారితో కాకుండా వేరే వాళ్ళతో పయనించే అవకాశమే లేదు. దాని గురించి ఊహాగానాలు, దాని గురించి స్టోరీలు కూడా మీరు దయచేసి అంటే ఎవరైనా వేస్తే కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది. మీ యొక్క రాంగ్ అనాలిసిస్ లేకపోతే క్రియేటివిటీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అటువంటి ఆలోచనలు కానీ అటువంటి మార్గంలో ఎవరు కూడా చూడడం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాము, శిల్పా కుటుంబం కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే పయనం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో చేసిన అన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితోటే మా పయనం సాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నంద్యాల మండలం కానాల గ్రామంలో వెలిసిన మేరీమాత ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కానాల గ్రామం సొంత గ్రామం లాంటిదని, తనను ఓ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేశారని, రానున్న ఎన్నికల్లో కానాల గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తామని తెలిపారు. చర్చికి అవసరమైన సౌండ్ సిస్టమ్ ను విరాళంగా అందజేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చర్చి కార్యనిర్వహణ సభ్యులు ఎమ్మెల్యేను మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డిని సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కానాల గ్రామం తమ సొంత గ్రామంగా భావిస్తున్నామని, గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. గ్రామంలో అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరారు. చర్చలు మన చర్చి 10వ యానివర్సరీ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి నిన్న రాత్రి మీ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో పాటు ఈ యొక్క యానివర్సరీ సెలబ్రేషన్స్లో పాల్గొనడం నిజంగా మాకు కూడా నాకు సంతోషాన్ని ఇస్తుంది. గతంలో కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు, కానాల గ్రామానికి ఎన్ని సంక్షేమ పథకాలు కావచ్చు లేదా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మీ అందరి ఆశీర్వాదంతో ఒకసారి ఎమ్మెల్యేగా అయినాం. మరి గతంలో మా నాన్నగారిని కూడా 2 సార్లు ఆశీర్వదించారు. మరి ఇప్పుడు కూడా సొంత గ్రామం లాగా ఈ గ్రామానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే ముందుండి పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మరొకసారి కూడా మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ మరొకసారి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విధంగా చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ఇంకా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ చర్చిని మరెంతో కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి దానికి నా వంతు సహకారం తప్పకుండా అందిస్తాను. ఇందాకే పెద్దలు అడిగినట్టుగా మైక్ సెట్ కావాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇస్తానని చెప్పేసి కూడా గ్రామంలో చౌపత్తులు లేకుండా ప్రశాంతంగా అందరం కూడా జీవనం సాగిస్తూ రానున్న రోజుల్లో కూడా మరొకసారి మీ అందరి ఆశీర్వాదంతో మరొకసారి మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వచ్చినటువంటి ఈ ఆహ్వానం మళ్ళీ వచ్చినటువంటి మన ప్రియమంత నాయకుడు ప్రియతమ నాయకుడు యువ నాయకుడు శిల్పా రవిరెడ్డి గారికి స్వాగతం పడుతూ మీ అందరి తరఫున మన గ్రామం తరఫున ముఖ్యంగా పేదల పార్టీ ప్రతినిధిగా మన ఎమ్మెల్యే గారు వారి తండ్రి గారు మనకు ఎన్నో కార్యక్రమాలు చేశారు.
కాబట్టి వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శిల్పా మోహన్ రెడ్డి గారి కుటుంబం రవిచంద్ర రెడ్డి గారు సహోదరులారా మన ప్రీతమ నాయకుడు శిల్పా చంద్రకిషోర్ రెడ్డి గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ గురు ప్రతిష్టకు ఇచ్చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. సహోదరులారా మనం చేసేటువంటి చంద్రకిషోర్ రెడ్డి గారు మనకు అనేకమైన సంక్షేమ పథకాలు మనకు అందించారు. అలాగే ఈ కాలంలో ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే దానికి ప్రత్యేకమైన కారణము విజయశేఖర రెడ్డి గారు. ఆయన సహాయం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ రోజు కాలంలో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి. అనేక మంది గోపాలంగా చెప్పుకుంటే ఒక కుటుంబం కూడా విడిపోయినది అనేది లేనే లేదు. ప్రతి కుటుంబంలో ఆయన కృషి ఉంది. అలాగే మన కిషోర్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి కృషి వలన మనకు సంక్షేమ పదాలు అనేకమైనటువంటి ఉన్నాయి. మనకు ఆయనకు మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు మండల స్థాయికి చేరుకున్నాయని, ఇందులో విజేతలు నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలతో ఫిబ్రవరి 10వ తేదీ ముగుస్తుందని నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు మండల స్థాయిలో నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ స్థాయి నుండి విజేతలైన క్రీడాకారులకు మెడల్స్, నగదు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నా పేరు ఎంఎన్వి రాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 26వ తేదీ నుంచి విఎస్డబ్ల్యూఎస్ లెవెల్ నుంచి మొదలుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రెండో లెవెల్ మండల లెవెల్లో జనవరి 10th నుంచి 23rd వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్ నియోజకవర్గ స్థాయి 24 జనవరి నుంచి 30 తేదీ జనవరి వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో 31 జనవరి నుంచి 5 ఫిబ్రవరి వరకు ఈ ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి మనకు మెడల్స్, సర్టిఫికేట్స్, అదేవిధంగా నగదు బహుమతి ప్రోత్సాహకాలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందజేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కూడా నగదు బహుమతి, తర్వాత ట్రాఫీస్, సర్టిఫికేట్స్, మెడల్స్, వాళ్ళకు భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పించి కాన్స్టిట్యున్సీ లెవెల్ మళ్ళీ డిస్టిక్ లెవెల్లో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహించి రాష్ట్ర స్థాయిలో జరిగే విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించడంతో ముగిస్తుంది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి కుస్తీ ఎంపిక పోటీలను రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాబర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను డిఎస్ఏ చీఫ్ కోచ్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ఎంపిక పోటీలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు ఈ నెల 20, 21 తేదీలలో కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పురుషుల విభాగంలో ఫ్రీస్టైల్, గోకో రోమన్, స్త్రీల విభాగంలో ఫ్రీస్టైల్ ఎంపిక పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాబర్ట్ వెల్లడించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు. ఓకే సార్. నంద్యాల జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ వారి తరఫున మరి ఇక్కడ జిల్లా రెజ్లింగ్ సెలక్షన్స్ ఈరోజు అనగా మరి 17/1/24 మరి ఇక్కడ సెలక్షన్ జరుగుతుంది. ఈ సెలక్షన్స్లో ప్రథమ స్థానం గెలిచినటువంటి విజేతలను మరి కాకినాడలో 20-20 తారీఖులో జరుగుతున్న రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీ సందర్భంగా మరి సీనియర్ రెజ్లర్ అండ్ మేనేజర్ పుల్లయ్య గారు, కార్య మాస్టర్ మరి బాలకృష్ణ గారు, ఇక్కడ నాగేంద్ర కోచ్, ఈ విధంగా అందరూ
పాల్గొని ఈ యొక్క పోటీలో వారి యొక్క చేతించేందుకు వారు కూడా మనకు థ్యాంక్స్ చెప్తూ ఈ యొక్క పోటీలు సమర్థంగా నిర్వహించి సముద్రులను ఎంపిక చేస్తే మా లక్ష్యంగా దీన్ని ఈరోజు మేము మరి సాగించాం. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క సీనియర్స్ సెలెక్షన్స్ దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కాకినాడలో జరిగేటువంటి ఈ నెల 20-21 తేదీన జరిగేటువంటి కుస్తీ పోటీలకు వీళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సెలక్షన్స్కి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. బజరింగ్ సెలక్షన్స్ ఇక గెలిచిన వాళ్ళను కాకినాడ పంపిస్తాము. 20 తేదీ నుంచి కాకినాడ పంపిస్తాం. ఇట్లా ఈ గేమ్స్ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నేలంపాడు గ్రామం నుండి నంద్యాల వైపు వస్తున్న ఆటో వెనుక భాగం వైపు అటుగా వెళ్తున్న కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయాల పాలయ్యారు. వీరిని వెంటనే నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైన్ చేసి మీ పేరు ఏం పేరు? మనీష్ సార్. ఎక్కడికి పోతున్నారు? నేలంపాడు నుండి నంద్యాల పోతున్నాం సార్. అంతే సార్. ఏమో స్థలం చూడలేదు సార్. నేను స్థలం అంతా గుర్తురాలేదు సార్. 6 మంది, నేను కొన్ని 7 మంది సార్. వెనుకల కార్ వచ్చి కొట్టింది సార్. నేలంపాడు నుంచి నంద్యాల పోతున్నాం సార్. వెనుకల కార్ వచ్చి కొట్టింది సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానేత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, స్మృతివనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో నడవాలని పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. కానాల మేరీమాత ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. శిల్పా కుటుంబానికి రాజకీయంగా ఒక క్లారిటీ ఉంది, ఎమ్మెల్యే శిల్పారెడ్డి. నంద్యాలలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. నంద్యాల డిఎస్ఏ స్టేడియంలో జిల్లా స్థాయి కుస్తీ ఎంపిక పోటీలు. నంద్యాల కడప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.